నీకు కార్యం చేసి తన ఉనికిని నీకు స్పష్టపరిచిన కార్యాలు ఎన్నో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి మనం విశ్వసించిన వాడు, మనం సేవిస్తున్నవాడు, మనం ఆరాధిస్తున్నవాడు మనతో, మన మనస్సుతో ఎంత సమీపంగా ఉండి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడో గుర్తించి ఆయన అమితంగా ప్రేమించి ఆయన లోకంలో ఉండండి. బాధలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, నిందలైన, సమస్యలైన, అవమానాలైన, కలతలైన, కన్నీళ్ళైన కృంగిపోక ఆయనను విడిచిపెట్టక హత్తుకొని ఉండండి. ఆయన నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు నిన్ను చుట్టుముట్టిన సంఖ్యలన్నీ తెగిపోతాయి. ఆయన నిర్ణయ కాలం సమీపించినప్పుడు నువ్వు వేదనను అనుభవిస్తున్న స్థితులన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. పలుగాకి లోకం నిందించిన